మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థుల్ని పట్టుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపబోయినటువంటి ఉదంతో జిల్లాకి సంబంధించినటువంటి నాయకుడు కందారపు మురళి పోలీసులకు ఫోన్ చేయడంతో ఎస్పీ సుబ్బారాయుడు సీరియస్గా స్పందించి వేగంగా వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని రక్షించి 30 మంది కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించడం. అందులో మోహన్ బాబుకి సంబంధించిన పిఎస్ సతీష్తో పాటుగా మంచు విష్ణు అట్లాగే మోహన్ బాబులు దీని వెనకాల ఉన్నారని A1, A2, A3గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద సిపిఎం రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి ఒక ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలా, మంచు విష్ణుని అరెస్ట్ చేయాలా, అలా చెయ్యకపోతే కనుక మోహన్ బాబు యూనివర్సిటీని ముట్టడిస్తాం అన్నటువంటి ప్రకటన చేసింది. ఖచ్చితంగా పోలీసులు కేసు కట్టారు కానీ అరెస్ట్ చేస్తారా లేదా, సతీష్ను కూడా మరి వాళ్ళ పిఎస్ సతీష్ను కూడా ఇంకా అరెస్ట్ చేసినట్లేరు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో స్టేలు తెచ్చేసుకోవడం అలవాటైపోయింది. ఆయన వయసును చూపెట్టి లేకపోతే ఆయనకి అండగా నేను ఉండాలి అన్నటువంటి పేరుతో. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.